అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ప్రముఖ ప్రొడ్యూసర్ అలాగే రాజకీయ విశ్లేషకులైనటువంటి చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్ రీసెంట్ గానే సాక్షి టీవీలో ఒక డిబేట్‌లో కొమ్మినేని శ్రీనివాసరావు అలాగే జర్నలిస్ట్ కృష్ణంరాజు అమరావతి వేశ్యల రాజధాని అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలైతే చేశారు. దీనివల్ల వాళ్ళపైన కేసు నమోదు చేశారు. ఆల్రెడీ కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారు. అలాగే కృష్ణంరాజు అయితే ఇంకా పరారీలో ఉన్నారని తెలుస్తుంది. సో అంటే ఒక జర్నలిస్టులు ఇలా దీంట్లో మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా ఆ కృష్ణరాజు గారు మాట్లాడింది ఆయన సీనియర్ జర్నలిస్టే. హ్మ్. మరి అంత విజ్ఞత లేకుండా ఎలా మాట్లాడాడు హ్మ్. అది వేరు. ఆయన హ్మ్. చెప్పాల్సింది వేరు, హ్మ్. చెప్పింది వేరు. హ్మ్. చెప్పాల్సింది ఏంటంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు. హ్మ్. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో రీహాబిలిటేషన్ సెంటర్స్ హ్మ్. పెట్టారు ఎక్కువ. ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఎందుకు పెడతారు? హ్మ్. ఇలాంటి ఎయిడ్స్ గీడ్స్ ఉన్నాయంటే ఎయిడ్స్ వస్తున్నాయంటే ఏంటి? హ్మ్. అది ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి అనేది ఎవడో రిపోర్టు. అది ఇండియన్ దీంట్లో ఇండియన్ టుడే దీంట్లో వచ్చింది హ్మ్. రిపోర్ట్ అది. ఆహ్, అమరావతి కాదు అక్కడ. హ్మ్. అమరావతి పేరెక్కడ లేదు. హ్మ్. ఆ చుట్టుపక్కల ఆ ప్రాంతాల్లో, హ్మ్. ఆ ప్రాంతాల్లో ఇది జరుగుతుంది. హ్మ్. ఆహ్, అక్కడ అనేక అందుకని ఎయిడ్స్ అందుకని అక్కడ సంస్థలు ఒక 50 సంస్థల దాకా హ్మ్. రీహాబిలిటేషన్ ఏర్పడినాయి అని ఎవడో రాసాడు. హ్మ్. అది వాస్తవమో వాడు ఊహాజనితంగా రాసాడో తర్వాత విషయం అసలు. హ్మ్. ఒకవేళ ఉన్నప్పుడు ఈయన మాట్లాడు ఆ విషయం గురించి మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. హ్మ్. ఆ విషయం గురించి మాట్లాడితే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి. మన రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలు కనుక ఆటిని హ్మ్. ప్రభుత్వం తక్షణం దాని మీద చర్య తీసుకోవాలి. హ్మ్. కరెక్ట్ అని చెప్పడం వరకు మంచిది. హ్మ్. మన రాజధాని చుట్టూ రాజధానిలో కాకపోయినా ఆ చుట్టుపక్కల ఉన్నా కూడా దానికి క్రెడిబిలిటీ హ్మ్. అది అన్నీ అలా ఉన్నాయి. హ్మ్. ఇన్ఫర్మేషన్ జర్నలిస్ట్‌గా హ్మ్. నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. హ్మ్. జర్నలిస్ట్‌గా నేను స్టడీ చేశాను. హ్మ్. అక్కడ అనేక సంస్థలు ఏర్పడ్డాయి. ఈ ఇందువల్ల ఏర్పడినయి. కనుక ఇలాంటివి ఉన్నప్పుడు మన రాజధానికి దగ్గర ప్రాంతం కనుక దాని ఇంపాక్ట్ ఉంటుంది కనుక అది ఇమ్మీడియేట్ చర్యలు తీసుకోండి అని చెప్తే అది మంచిదే. హ్మ్. అది వదిలేసి అది వేశ్యల ప్రదేశము అంటే హ్మ్. ఆహ్, హ్మ్. ఇన్ జనరల్ చేసేటప్పటికి ఏమిటి అక్కడ ఆడవాళ్ళందరూ వేశ్యలే. హ్మ్. ఇప్పుడు ఇన్ జనరల్ చేసేటప్పటికి అది మహిళల్ని కించపరిచేలా కించపరిచినట్టు మాట్లాడారు. అయిపోతుంది. చాలా తప్పు, పొరపాటు మాట హ్మ్. అది. ఆయన మాట్లాడు ఆ మాట నేను డిబేట్ కూడా విన్నా నేను. హ్మ్. ఆ మాట ఆయన అన్నాడు గానీ కొమ్మినేని గారు అనలా. హ్మ్. కొమ్మినేని గారు ఇంకా నేను చూస్తుంటే కొమ్మినేని గారు ఖండించారు. హ్మ్. వద్దండి తప్పు అలా అనకూడదు. మళ్ళీ మీ మీద కేసులు, గీసులు అని కూడా అన్నాడాయన. హ్మ్. అలా అంటూ మన అంత దారుణంగా మాట్లాడొద్దులెండి. హ్మ్. అంటే ఆయనేమన్నాడు మరైతే రామారావు గారు అదే చంద్రబాబు దేవతలదన్నాడు. ఆ దేవతలు కాదు వేశ్యల రాజధాని అని పుట్టుకొని అనేసాడు. హ్మ్. ఇమ్మీడియేట్‌గా ఖండించాడు ఈయన. హ్మ్. తప్పు అలా మాట్లాడకండి అనవసరం లేనిపోని మళ్ళీ దాని మీ మీద కేసులంటారు అని కూడా హ్మ్. అన్నాడాయన. హ్మ్. తర్వాత ఆయన అలా కాదండి అని ఆయన కృష్ణమూర్తి గారు రెచ్చిపోయి ఇంకా దానికి క్లారిటీ ఇచ్చాడు. హ్మ్. అసలు అమరావతి అక్కడెక్కడ ఉంది. అమరావతి పైనుంది. హ్మ్. అది వేరు. ఆ అమరావతి వేరు. వీళ్ళు పేరు పెట్టారు. దీనికి అమరావతికి సంబంధం ఏముంది? ఆయనే మాట్లాడాడు. హ్మ్. నేనేది ఏంటంటే ఆయన మాట్లాడేది తప్పు. అది ఆయన ఏం మాట్లాడినా తప్పే. హ్మ్. అది వేశ్య రాజధాని అనటం అనేది హ్మ్. గ్యారంటీ‌గా తప్పు. దాని గురించి క్షమాపణ లేదు. దాన్ని సమర్థించే హ్మ్. ఎవరు సమర్థించరు. హ్మ్. ఆహ్, నేను జర్నలిస్ట్‌గా నేను ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చెప్పానంటే చెప్పు. హ్మ్. కరెక్ట్‌గా చెప్పు. హ్మ్. ఎక్కడో సంబంధం లేని అమరావతికి ఆ ఇన్వెస్టిగేషన్ దాంట్లో కూడా నేను చదవలేదు కానీ చెప్పారు. దాంట్లో కూడా అమరావతి పేరెక్కడా లేదు. హ్మ్. ఆ చుట్టుపక్కల ప్రాంతాలను ఏదో చెప్పారట. హ్మ్. దాన్ని నేను అమరావతికి అన్వయించి రాశాను. హ్మ్. తప్పసలు అది జర్నలిస్ట్‌గా నేను చాలా పొరపాటు. ఆయన హ్మ్. సీనియర్‌గా మళ్ళీ కొత్తోడు హ్మ్. కూడా కాదు. ఎక్కడ ఏమి రాసి ఇది చేసి దానికి ఈయన్ని అరెస్ట్ చేయటం ఏంటి నాకు ఇప్పటికి అర్థం కావట్లే. హ్మ్. ఇప్పటికి అర్థం కావట్లే. హ్మ్. ఎందుకంటే ఖండించాడు ఈయన. హ్మ్. తర్వాత నెక్స్ట్ ఆయన క్షమాపణ చెప్పాడు. హ్మ్. ఏమైనా సరే నేను అనకపోయినా నా డిబేట్‌లో జరిగింది గనక, హ్మ్. నా ప్రోగ్రామ్ జరిగింది గనక సారీ అని చెప్పాడు. హ్మ్. ఆహ్, ప్రభు ప పత్రిక టీవీ యాజమాన్యం సారీ చెప్పారు. హ్మ్. ఇంకా ఆయన్ని 71 ఏళ్లలో వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సిన అంత నెస్ట్ ఏంటో నాకు అర్థం కాదు. అదే మరి కరెక్ట్ అయితే హ్మ్. అది మరి టీవీ 5లో అతను ఆయన పేరేంటి ఒకాయన ఉన్నాడు కదా! ఏమాట సినిమా ఫీల్డ్‌లో వ్యభిచారులు లేరా? హ్మ్. పచ్చిగా అడిగాడు. హ్మ్. పచ్చిగా మామూలుగా కాదు. హ్మ్. నేనింకా ఆ మాట చెప్పలేదు. హ్మ్. అదే మాట అన్నాడు. ఇప్పుడు హ్మ్. ఇప్పుడు కూడా వాళ్ళు ఏస్తా ఉంటారు. ఇది చేసి ఏస్తే పీపుల్ ఇది అదే పీపుల్ ఏసి ఏస్తా ఉంటారు. హ్మ్.
అతను ఏది పోసాని కృష్ణమురళి ఇంటర్వ్యూలో దేంట్లో అడిగాడు, పోసాని అడుగుతున్నప్పుడే, సినిమా ఫీల్డ్లో ఆడవాళ్ళు వ్యభిచారం చేయట్లేదా, వాళ్ళు వ్యభిచారులేరా, అది వ్యభిచారులు ఇంకో మాట, ఆ మాట కూడా అని అడిగాడు. మరి ఇప్పుడు అది వాళ్ళని అడిగాడు ఆయన. ఆయన మరి చెప్పుతోటి కొట్టాడు, ఈయన ఆయన శ్రీనివాసరావు చెప్పుతోటి కొట్టాడు లైవ్ లో. సో ఇవన్నీ మరి వాళ్ళ మీద కేసులు పెట్టలేదు. యాజమాన్యం ఈ కండక్టర్ కనుక యాంకర్ మీద పెట్టినప్పుడు యాంకర్ అనలేదు. ఖచ్చితంగా నేను చూశాను, నాకు చూసినంతలో ఆయన నోటంట వ్యభిచారం ఇది అనలా. అతను కృష్ణమూర్తి అన్నాడు వాస్తవం. అతన్ని పట్టుకుంటే చెయ్యండి, శిక్ష మాట అయినందుకు అతను శిక్షిస్తారు. అతన్ని వదిలేసి ఏదో కక్ష తీసుకున్నాలన్నట్టు ఈయన సాక్షి చీఫ్ కనుక ఈయన పట్టుకెళ్ళాలన్నట్టు. పాప ఆయన 71 ఏళ్ళు. ఆయన అప్పటికి ఇమ్మీడియట్ గా క్షమాపణ చెప్పాడు. నా దాంట్లో జరిగింది నేను అనకపోయినా నా ప్రోగ్రామ్ లో జరిగింది కదా, ఐఎమ్ సారీ ఫర్ దట్ అనేసాడు. ఆ రోజే అక్కడే ఆయన అన్నప్పుడు ఖండించాడు. అంటే వీళ్ళు ఇంకా ఘోరంగా ఖండించారు. అది ఇంత గట్టిగా షడప్ అని కూడా తప్పు. కృష్ణమూర్తి గారు మీరు మాట్లాడుతూ మళ్ళీ అనవసరంగా మీ మీద కేసు కూడా వస్తుంది, మనం అంత దారుణంగా మాట్లాడక్కర్లేదు అని అన్నాడు ఆయన. ఇంకా అందుకని ఏం కావాలి, షడప్ అండ్ గెట్అవుట్ అనలేదు కదా, అనాలా? వీళ్ళ దృష్టి అదే. ఆయన గెస్ట్ వచ్చాడు, గెస్ట్ తప్పు మాట్లాడితే, జర్నలిస్ట్ గా తప్పు మాట్లాడితే యాక్షన్ తీసుకోండి, దానికి ఆదరలేదు కదా. ఈయన మీద ఏంటండి, ఈయన మీద కేవలం కక్ష సాధింపుగా తప్పితే ఇంకేం కనపడలేదు. అది అంటే నేనేదో ఆయన్ని 71 ఏళ్ళు, ఆయనకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. కొమ్మినేని గారికి ఒక సుదీర్ఘమైన జర్నలిజం చరిత్ర ఉంది. ఇన్ని సంవత్సరాలుగా అనుభవజ్ఞుడు. ఈయన సినిమాలో ఆయన మీద ఒక గౌరవమైన జర్నలిస్ట్ గానే దీంట్లో చేసిన మీకు ఇష్టం లేని ఛానల్ అవ్వచ్చు, ఈ కుటుంబ ప్రభుత్వానికి వ్యతిరేక ఛానల్ అవ్వచ్చు, కానీ ఈజ్ రెస్పెక్టబుల్ జర్నలిస్ట్ ఇన్ తెలుగు మీడియా. ఆయన ఏమి అల్లరి చెల్లరి అనగా కాదు. ఇవాళ అతను ఆయన మాట్లాడితే ఈ మాట కూడా మనం ఉంటాం, ఆయన నోటముట ఆ మాట వాడుంటే ఖచ్చితంగా నేను కూడా తప్పు. కృష్ణమూర్తి ఆయన కొమ్మినేని గారి అరసేట్లో తప్పు లేదని ఆయన నోటముట రాలా ఆ మాట. ఆయన అన్నాడు కృష్ణరాజు అన్నాడు. కృష్ణరాజు అంటే ఈయన తప్పు మా వద్దున మరి అంత దారుణంగా అనదండి, మీ మీద కూడా రేపు కేసు వస్తుంది జాగ్రత్త అని కూడా అన్నాడు ఆయన. అన్నా ఆయన మళ్ళీ కాదు కాదండి అది ఇది అది అసలు అమరావతి ఎక్కడది, అమరావతి అక్కడ ఇంద్రప్రస్థానం ఎక్కడ, ఇది ఎక్కడ, దీనికి సంబంధం ఏముంది ఆయన మాట్లాడుతూ వచ్చాడు. సరే తర్వాత టాపిక్ అయినాక వేరే టాపిక్ వెళ్ళాడు అనుకో. బట్ అది ఏంటో అసలు వదిలేసేసి ఈయన తీసుకెళ్ళి అంటే ఈయన మీద పెట్టుకున్నారు కక్ష. ఎప్పుడో సమయం దొరికినప్పుడు వేసేయాలన్నట్టు. ఇప్పుడు అతను మాట్లాడినా ఈయన ఉన్నాడు కనుక ఈయన అన్నట్టు. అంటే జర్నలిస్ట్ కృష్ణంరాజు మాటలు వెనకాల వైసీపీ కూడా ఉంది అని చెప్పేసి వాళ్ళే కావాలని డిబేట్ అంటారు. ఇవన్నీ అంటారు, దగ్గర మాట్లాడిచ్చారు, నోట్ రాసిచ్చారు. ఇవన్నీ మన రాష్ట్రంలో వాళ్ళు మాట్లాడితే వాళ్ళు రాసిచ్చారు, వీళ్ళు మాట్లాడితే వీళ్ళు రాసి, ఇది చిల్లర మాటలు మన రాజకీయాల్లో మన రాష్ట్రంలో ప్రజానికి అదే ఉందనుకోండి. వాళ్ళు రాసిచ్చారు వీళ్ళు. ఆయన జర్నలిస్ట్ గా ఆయన రాసి వాళ్ళ ఆయన నోరు జారి అన్నాడు, ఆయన తప్పులు పట్టుకుని ఆయన పక్కన పెట్టేసేసి నోరు జారి అన్న అతన్ని దాచిపెట్టడానికి ప్రయత్నం ఎందుకు? అతను తప్పు మాట్లాడేది ఆయన మీద ఎలాంటి చర్య మళ్ళీ ఆయన అనలేదు, ఈయన అనిపిస్తే చిన్నపిల్లాడు. ఆయన సీనియర్. కృష్ణరాజు ఎప్పుడు ఇన్నేళ్ళ నుంచి ఉన్నాడు జర్నలిస్ట్ గా ఆయన. అని ఇవాళ కొత్త కదా. ఆయన ఒక పార్టీ తరపున ఇంకా మొన్న మాట్లాడితే ఆయన గతంలో నాతో కూడా అనేక డిబేట్లలో ఆయన తెలుగుదేశానికి సంబంధించి మాట్లాడే సందర్భాలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ మాట్లాడే సందర్భాలు, విమర్శించే సందర్భంలో ఒక జర్నలిస్ట్ గా ఆయన ఏ సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భం విషయాన్ని బట్టి మాట్లాడేవాడు. అంతేగాని ఆయన ఏమో పార్టీ, ఎందుకంటే నేనే డిబేట్లో అనేక డిబేట్లో ఆయన తెలుగుదేశం సమర్థించిన సందర్భాల్లో చూశాను గతంలో, తర్వాత వ్యతిరేకించిన సందర్భాలు చూశాను. అలాగే పవన్ కళ్యాణ్ ఎంట్రీ మెచ్చుకున్న మనిషి చూశాను, తర్వాత భవన అస్తవ్యస్తమైన రాజకీయాన్ని విమర్శించడం చూశాను. సో మాలాంటి వాళ్ళు ఏంటంటే మాకు ఒకళ్ళు కాదు, తప్పుంటే తప్పును మాట్లాడటం,
అలా మాట్లాడే జర్నలిస్ట్ ఆయన. సో అంటే ఈ విషయంపై ఇప్పటి వరకు జగన్ ఎందుకు ఏమీ మాట్లాడలేదు సార్, జగన్ ఎందుకు స్పందించలేదు. మాట్లాడాలమ్మా? ఉమ్, ప్రతిదానికి జగన్ ఎందుకు మాట్లాడాలి? నాకు అర్థం కాదు. ఉమ్, ఇప్పుడు ఆ కిరణ్‌ని అరెస్ట్ చేశారు. ఉమ్, కిరణ్ తప్పు మాట్లాడాడు. ఉమ్, ఆ కిరణ్ అనేవాడు మాట్లాడాడు తప్పు. చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. లేదు. మరి ఎందుకవుతారు ప్రతిదానికి జగన్ అవ్వాలి, జగన్ అవ్వాలి. జగన్ ఆళ్ళు సాక్షి అయింది. సాక్షికి కావాల్సిన మా మేనేజ్‌మెంట్ స్పందించారు. ఉమ్, కేసు కేసు చూసుకుంటారది. ఉమ్, జగన్ స్పందించి ప్రతిదానికి చంద్రబాబు స్పందిస్తున్నాడా? ఉమ్, స్పందిస్తారా? ఉమ్, అంటే వీళ్ళేమో దేనికి స్పందించరు. ఉమ్, ఆహ్, మ జగన్ మాత్రం ప్రతిదానికి వీళ్ళకి ఆ ఉమ్, జగన్ జపం ఉమ్, నోరు తెరిస్తే పొద్దున్న లెగిస్తే వాళ్ళ టీవీ ఛానెల్స్ ఆన్ చేసినా, వాళ్ళ పేపర్లు చూసినా ఆ జగను, జగన్, 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 జగన్ జపం తప్పితే ఉమ్, ఆ జగన్ జపం ఆళ్ళకి మరి భయం పట్టుకుందో, జగన్ ఫీవర్ పట్టుకుందో ఏమో తెలీదు గానీ, ఆ జగన్ మాట ఎత్తకుండా బతకలేకపోతున్నారు. ఉమ్, జగను మళ్ళీ వచ్చేస్తాడని ఉచ్చబోట్లు పడిపోతున్నాయో మరి ఏమిటో తెలీదు. జగన్ అంటే అంత భయం ఏంటో తెలీదు. ఉమ్, అయిపోయింది. జగన్‌ని మీరు మాట్లాడి, మాట్లాడి, మాట్లాడి జగన్ మీ అబద్ధాలో, నిజాలో మిమ్మల్ని నమ్మి ఉమ్, అతన్ని పక్కన కూర్చోబెట్టి మీకు ఓట్లేసి గెలిపించారు. ఇక మీ పరిపాలన ఏంటో చూడండి. మీరు చెప్పిన మాటలేంటో చూడండి. ఉమ్, మీరు ఇచ్చిన వాగ్దానాల సంగతి చూడండి. అయి వదిలేసి ఇంకా జగను, జగను, జగను ఈ జగన్ జపం తప్పితే ప్రజల జపం లేదు. ఉమ్. థ్యాంక్ యూ సార్.